హలో, నేను మిస్ రావు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన పోలీసులకు అందుబాటులో ఉన్నారా, లేదంటే పరారయ్యారా? పోలీసులు ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా? విచారిస్తారా? విచారించడానికి సహకరిస్తారా? ఇలాంటి చర్చ జరుగుతుంది ఆయన గురించి. కారణం ఏంటంటే ఆయన ఒకటే చెప్తున్నారు, మంత్రిగా ఉన్నప్పుడు తాను ఏదైనా తప్పు చేసి ఉంటే ఆధారాలు చూపించండి, నేను ఏ సవాళ్ళనైనా స్వీకరిస్తాను అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే ఆయన గ్రావెల్లో కానీ లేదా క్వాడ్జ్లో కానీ అవినీతికి పాల్పడ్డారు అనేది పోలీసులు పెట్టినటువంటి కేసు. వీటితో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఆయన మీద ఉంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు గత 4 రోజుల నుంచి కూడా ఆయన్ని విచారణ చేయాలి అనే ఆలోచన చేస్తూ నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే నెల్లూరులో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనకి ఉన్నటువంటి 2 ఇళ్లను ఐడెంటిఫై చేసి పోలీసులు అక్కడ నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. 2 చోట్ల కూడా 2 ఇళ్లకే తాళాలు వేసి ఉన్నాయి. దాంతో ఆ ఇళ్ల దగ్గరే నోటీసులు అంటించి వచ్చారు. బట్ ఆయన యాక్చువల్గా హాజరు కాలేదు. హాజరు కాకపోవడంతో మళ్ళా నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ ఇంటి దగ్గరికి వస్తే హైదరాబాద్లో కూడా అందుబాటులో లేరు ఆయన. హైదరాబాద్లో అందుబాటులో లేకపోగా నేనేం అజ్ఞాతంలోకి వెళ్ళలేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. నాకు 24 గంటలు టైం ఇస్తే కనుక నేను వచ్చి విచారణకు హాజరవుతాను అనేటువంటి యాంగిల్లో చెప్తున్నారు. అందుకే 31వ తారీఖున మళ్ళీ నోటీసులు ఇచ్చారు ఆయనకి. నోటీసులు ఇస్తే ఆయన మరి హాజరవుతారా అని అంటే హాజరు అయ్యేటువంటి ఆలోచన లేదు అని చెప్పి మనం చెప్పడానికి అవకాశం ఉంది. దేనికనంటే ఆయన ముందస్తు బెయిల్కి ట్రై చేస్తూ ఉన్నారు హైకోర్టులో. అలాగే క్వాష్ పిటిషన్ కూడా వేశారు. దాని మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆశలన్నీ గల్లంత అయిపోయాయి. హైకోర్టు విచారణను ఫేస్ చేయాల్సిందే అని చెప్పి చెప్పింది. దీంతో పోలీసులు విచారణ తప్పదు అని భావించారు. పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు ఆయనకి. దాదాపు 3వ తారీఖు ఆయన హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చారని కూడా తెలుస్తుంది. బహుశా ఆయన కనుక ఆ రోజు విచారణకు హాజరు కాకపోతే, ఆ డిఎస్పి నెల్లూరు రూరల్ అక్కడ కనుక హాజరు కాకపోతే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్సీ/ఎస్టీ కేసు ఉంది, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు ఉంది. అది కావాలని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పెట్టింది అని ఆయన చెప్తూ ఉన్నారు. బెయిల్ రావడానికి లేదంటే ముందస్తు బెయిల్ తిరస్కరించడానికి కారణం కూడా అదే అని చెప్పేసి ఆయన భావిస్తూ ఉన్నారు. అసలు ఎందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఎందుకు పోలీసులు విచారించాలి సీరియస్గా అనుకుంటున్నారు? ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా వాళ్ళ దగ్గర అని చెప్పి మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ప్రాథమికమైన ఆధారాలు ఉన్నాయని చెప్పి మనం గతం తాలూకు వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ని కానీ న్యూస్ని కానీ పరిగణలోకి తీసుకుంటే స్పష్టత వస్తుంది. సర్వేపల్లి చెరువు దగ్గర గ్రావెల్ తవ్వకాలు జరిగాయి. ఆ తవ్వకాలకు సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రస్తుత ఎంపీ ఆయన పేరుతోటి ఈయన గ్రావెల్ తవ్వారు. ఫోర్జరీ చేశారు. ఆయన సంతకం పేపర్స్ని క్రియేట్ చేశారు. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తను ఎప్పుడు కూడా నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఈ గ్రావెల్ పర్మిషన్ కోసం అప్లై చేయలేదు, అసలు ఆ సంతకాలు నాయి కాదు అని చెప్పి ఆయన చెప్పారు. బట్ ఆయన సంతకాలు ఉన్నాయి. అంటే అది ఫోర్జరీ చేసి ఆ విధంగా చేశారు ఆ గ్రావెల్ తవ్వుకోవడానికి అనేది ఒకటి కేసు ఉంది. ఇది ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ప్రెస్కి కూడా అప్పట్లో రిలీజ్ చేశారు. ఇక రుస్తుం గ్రానైట్, అది క్వాడ్జి, ఎక్కడది పొదలకూరు మండలం, నెల్లూరు జిల్లా. అక్కడ గ్రానైట్ తవ్వకాలను భారీగా చేశారు. క్వాడ్జ్ తవ్వకాలు, ఆ క్వాడ్జ్ తవ్వకాల్లో దాదాపుగా కొన్ని 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. దాని తాలూకు ప్రభుత్వం భారీగా నష్టపోయింది ఆదాయం అనేది ఇంకొక ఆరోపణ ఆయన మీద ఉంది. దానికి సంబంధించి కూడా చంద్రమోహన్ రెడ్డి గారు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు కూడా చేశారు. అసలు అక్కడ అనుమతులు లేకుండా పాడ్జీలు తవ్వకాలు చేస్తున్నారు, ప్లస్ అనుమతికి మించినటువంటి తవ్వకాలు కూడా జరుగుతున్నాయి. ప్రతిరోజు కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి గ్రానైట్ వెళ్ళిపోతుంది, క్వాడ్జీ.
మైనింగ్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలతోటి ఆయన ధర్నాలు కూడా చేశారు. ధర్నాలు చేయడంతో పాటు అక్కడ ఆల్మోస్ట్ నిరాహార దీక్ష చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు అప్పట్లో. ఆ సందర్భంగా అప్పుడుండేటువంటి పోలీసులు, అప్పుడుండేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ లీడర్ని అరెస్ట్ చేయటం, కేసులు కావటం ఇవన్నీ కూడా జరిగాయి. ఒకనొక మూమెంట్లో ట్రాన్స్జెండర్స్ని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ లీడర్ల మీద ప్రయోగించడానికి కూడా ప్రయత్నం చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. అప్పట్లో ఆయన చెప్పింది ఏంటంటే ఆ క్వారీకి దిష్టి తగులుతుందని చెప్పేసి నేను వాళ్ళని పంపించాను బస్సుల్లో అని చెప్పి చెప్పినటువంటి న్యూస్ కూడా ఒకటి బయటకు వచ్చింది అప్పట్లో. సో కారణం ఏదైనా కానీ ట్రాన్స్జెండర్స్ అయితే బస్సుల్లో అక్కడికి వెళ్ళటం, అక్కడ గనుల చుట్టూ ఆ మైనింగ్ చేసేటువంటి ప్రాంతం చుట్టూ వీళ్ళు ప్రదర్శన చేయటం ఇవన్నీ కూడా న్యూస్లో వచ్చాయి. కాకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆరోపణ ఏంటంటే ఈ ట్రాన్స్జెండర్స్ని తమ మీద దాడులు చేయడానికి తీసుకొచ్చారు అనేటువంటి ఆరోపణలు కూడా చేశారు. అప్పటి నుంచి ఈ చంద్రమోహన్ రెడ్డి గారికి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మధ్య ఈ రెండు ఇష్యూస్లో చాలా పెద్ద ఫైట్ జరుగుతోంది. ఒకనొక మూమెంట్లో ఈ కేసులకు సంబంధించి కోర్టులో ఫైల్స్ కూడా తగలబెట్టారు అనేటువంటి ఒక పెద్ద ఆరోపణ కూడా వచ్చింది బయటికి. ఆ స్థాయిలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆరోపణలను ఎదుర్కొన్నారు. సరే 2024 ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. కోల్పోయిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అనుచరుడిని ఒక అతన్ని అరెస్ట్ చేశారు. ఏ కారణం చేత అరెస్ట్ చేశారని అంటే ఒక మహిళని లోపరుచుకొని ఉద్యోగం ఇప్పిస్తానని, ఉద్యోగం ఇప్పించి లైంగికంగా ఆమెని హింసించడం మొదలుపెట్టారు అనేది ఆ కేసు. ఆ కేసులో ఇతని అనుచరుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడి అధికారంలోకి నెక్స్ట్ మేమే వస్తాం, బట్టలు ఓడదీసి నడి రోడ్లో నిలబెడతాం అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి సిఐని, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని, అక్కడ ఉన్నటువంటి ఇతర పోలీస్ అధికారులని దూషిస్తూ మాట్లాడారు. ఆ తర్వాత కూడా ఆయన ఏమాత్రం తగ్గలేదు, పోలీసుల మీద అనుచితంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ కేసు వచ్చింది, ఈ విచారణని ఫేస్ చేయాలి. మరి విచారణను ఫేస్ చేయాలి, ఈ కేసు వచ్చింది. ఇలాంటి సందర్భంలో పోలీసుల్ని మరి తాడదీస్తారా, లేదా నడి రోడ్లో నిలబెడతారా, బట్టలు ఓడదీస్తారా ఇనేటువంటి డైలాగులు చెప్తున్నటువంటి ఈయన ఇప్పుడు విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు చెప్తూ ఉన్నారు. మరి ఈయన విచారణ ఎదుర్కొంటారా, లేదంటే పరారవుతారా? ముందస్తు బెయిల్ వస్తుందా అంటే ముందస్తు బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు, ఆల్రెడీ హైకోర్టులో చెప్పేశారు. మరి సుప్రీంకోర్టుకి వెళ్తారంటే సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టుకు వెళ్ళి బెయిల్ ముందస్తు తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉన్నారు. అందుకే వాళ్ళ బాటన ఈయన కూడా వెళ్తారా అంటే వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. కాకపోతే ఏదైనా సరే ఎల్లుండి అంటే 3వ తారీఖు లేదా 4వ తారీఖు ఈ లోపల జరిగిపోవాలి, లేదంటే ఆయన అరెస్టు కన్ఫామ్ అని చెప్పి భావిస్తూ ఉన్నారు. మరి ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేదంటే మిగిలినటువంటి లీడర్ల మాదిరిగా ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకోవడానికి వెసలుబాటు కల్పిస్తున్నట్టు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.